హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ అకిరా అండ్ మెహికా. ఈరోజు ఎపిసోడ్లో చాలా టఫ్ మూమెంట్స్ అన్నీ జరిగాయి. అసలు అభయ్ ఎందుకు అలా మాట్లాడాడు, అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ప్లస్ అసలు నాగార్జున సార్ అంత ఫైర్ అవడానికి ఏంటి, ఆ రీజన్స్ అన్ని మనమైతే ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. అంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, రెడ్ కార్డ్ అబ్బాయికి ఇవ్వడం కరెక్టేనా, నిజంగానే అబ్బాయిని ఎలిమినేట్ చేసేసారా ఆ రోజు ఎపిసోడ్ లో, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సోనియా అబ్బాయి మధ్యలో ఏం జరిగింది, సోనియా నిఖిల్ మధ్యలో ఏం జరిగింది, మణికంఠ యష్మి మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ చాలా క్లియర్ గా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అబ్బాయి నిఖిల్ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సోనియా గురించి. సోనియా ఎందుకు పృథ్వీరాజ్ ని అంత రెచ్చగొడతా మాట్లాడింది, ఒకప్పుడు ఫిజికల్ అవ్వద్దు ఫిజికల్ చెయ్యొద్దు అన్న సోనియా ఎందుకు ఇప్పుడు పృథ్వీని ఆపకుండా అగ్రెసివ్ గా వాడిని పోక్ చేస్తుంది ప్రతిసారి అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు నిఖిల్ కి చెప్తే, నిఖిల్ నాకెందుకు ఇన్ టైంలో చెప్పలేదు అని చెప్పి సోనియా అలిగిందని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారనమాట. సో అది అయిపోతుంది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తాడు. అంటే ఆ మింట్ ఆరెంజెస్ ని ఎవరైతే ఫస్ట్ పిండేసి ఇస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి, విష్ణుప్రియ ఇట్ టీమ్ లో ఉంటుంది, ఇట్ సైడ్ మణికంఠ వస్తారు. అక్కడ కూడా మణికంఠ స్లోగా చేస్తారు. అక్కడ కూడా ఏం ఆలోచిస్తారు అబ్బా, ఫాస్ట్ గా ఆరెంజ్ కట్ చేసి పెట్టేసి ఫాస్ట్ గా ఇలా చేసేస్తే అయిపోతుంది, దాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు అని. అసలు వాడు మెంటల్ వాడు లాగా ఉన్నాడు, వాడి గేమే నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అంతా సింపతి అన్నాడు, సరే సెకండ్ వీక్ లో బాగా ఆడుతున్నాడు కదరా అనుకునేటప్పటికి మళ్ళీ స్టార్ట్ చేశాడు. గుడ్ల టాస్క్ లో అయితే మణికంఠని పృథ్వీ నిఖిల్ ఎత్తి ఇసిరేస్తుంటే అసలు ఎగిరెగిరి పడిపోతున్నాడు. ఫిజికల్ గా ఇంత కూడా స్ట్రాంగ్ లేడు అసలు. ఎంతైనా సన్నగా ఉన్నా గానీ ఫిజికల్ ఇది ఉంటది కొంచెం. లోపలికి వెళ్ళి ఆడపిల్లలా కూర్చొని ఏడస్తాడు. అసలు వీడి గేమ్ ఏందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాదు. వాయిస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నానని ఎవరు చెప్పినా వినకుండా వాడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేస్తాడు. ఈ యష్మిని హక్ చేసుకోవడం, యష్మి అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యి బిగ్ బాస్ ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ లో నాకు సార్ కూడా చాలా ఫైర్ అయిపోయాడు. అసలు ఇంత ఫైర్ అవుతాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం బిగ్ బాస్ లో కోరుకునేది ఇదే అనమాట. ఎన్ని తప్పులు జరుగుతున్నా ఎందుకు నాకు సార్ పాయింట్అవుట్ చెయ్యట్లేదు, సీరియస్ అవ్వట్లేదు, అడగట్లేదు అని అనేసి ఫుల్ ఫైర్ అయితే ఇచ్చాడు. ఓకే, నాగార్జున సార్ రాగానే ఫస్ట్ సోనియాని పైకి లేపాడు అనమాట. లేపి నువ్వు సంచాలకుగా పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, నువ్వు కరెక్ట్ చేసావా రాంగ్ చేసావా అన్నప్పుడు ఇక్కడ మాత్రం లేదు సార్ కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అంటది. అంటే అక్కడ మాత్రం నేను ఇట్లా అన్నప్పుడు నాకు సార్ కూడా కరెక్ట్ గా చెప్పాలి కదా. అప్పుడు కానీ సోనియా చేసిన సంచాలకు మాత్రం కరెక్టే, కానీ ఇక్కడ నాటకాలు ఆడుతుందని మాత్రం అనిపించింది. నెక్స్ట్ అబ్బాయిని లేపుతాడు. అబ్బాయిని చెప్పడు అక్కడ నిఖిల్ అబ్బాయి ఆడుతున్నప్పుడు ఈయన బాల్స్ ని కవర్ చేసుకున్నాడు. అబ్బాయి వచ్చేసి నిఖిల్ వచ్చేసి కొట్టినా బయటికి దాటలేదు. అక్కడ బాక్సెస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బాక్స్ లోపల ఉండాలనే సెన్స్ మనకు ఉండాలన్నమాట. సోనియా ఉంది అక్కడ, ఖచ్చితంగా సోనియా అరుస్తుంది లోపలికి వచ్చి ఆడాలి అని అనేసి. అబ్బాయి నా గేమ్ నా ఇష్టం అన్నాడు. కానీ ఇక్కడ నాకు సార్ అబ్బాయినే ఎక్కువ ఫోకస్ చేసి తిడతాడు. ఎందుకంటే అబ్బాయి చేసిన చేష్టలు అలాంటివి అనమాట. ఓవరాల్ గా ఫుల్ వీక్ చూసుకుంటే. ప్లస్ ఒక రూల్ ఉంది అక్కడ, బాడీ పైన ఉన్న బాల్స్ ని కాపాడుకుంటూ బయటకు వెళ్లకుండా ఆడిగా ఉంటే అబ్బాయి ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. అప్పుడు సోనియా డెసిషన్ రాంగ్ అయ్యేది. బట్ ఇక్కడ ఆల్రెడీ అబ్బాయి తప్పు చేసేసాడు అనమాట. ఊరికే అయితే బాక్స్ కి గీయడు కదా, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. సో బాక్స్ ఎందుకు గీస్తారు, కోర్ట్ ఎందుకు ఉంటది అని చెప్పేసి గట్టిగా నాకు సార్ అయితే చేసేస్తాడు అనమాట. అక్కడికి వచ్చేసి చాలా గట్టిగా అరుస్తాడు. క్లియర్ గా బాక్స్ మెన్షన్ చేసినప్పుడు బాక్స్ లోపలే ఆడాలి అని చెప్పేసి నాకు సార్ చాలా గట్టిగా అయితే మాట్లాడతాడు. అది కామన్ సెన్స్ అని చెప్పేసి చెప్పేస్తాడు అనమాట. సో ఈ విషయంలో ఖచ్చితంగా సోనియా డెసిషన్ అయితే కరెక్ట్. అబ్బాయి నీకు మరోసారి వార్నింగ్ ఇస్తున్నా, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ పెట్టిందే రూలు, బిగ్ బాస్ చేసిందే రూలు. సో యూ షుడ్ ఫాలో బిగ్ బాస్ రూల్స్ అని చెప్పేసి గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చేస్తాడు. అది అయిపోతుంది అనమాట.
సో అప్పుడు వీళ్ళ క్లారిటీ కోసము ఒక వీడియో అయితే చూపిస్తాడు. చూపించేటప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు, హ్యాండ్ తో కూడా కొన్ని బాల్స్ పగలగొట్టేసి ఉంటాడు. అది రాంగ్ కదా. సో అలాంటివన్నీ చేసినందుకు ఇప్పుడు నీకు అర్థమైందా, నువ్వు చేసింది మాత్రం రాంగ్ అని చెప్పేసి అబ్బాయికి వార్నింగ్ ఇస్తాడు. సో ఇది అయిపోయిన తర్వాత అసలు ఆ అబ్బాయి టాపికే సాటర్డే మొత్తం 30 minutes ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఎందుకు ఏంటి అని చెప్పేసి అబ్బాయిది ఎవరిదన్నా తప్పునా ఎవరైనా సపోర్ట్ చేస్తాడా అన్నప్పుడు యష్మి టక్కన్ పైకి లేసి రూల్స్ కరెక్ట్ గా పెట్టి ఉండుంటే ముందే చెప్పుండుంటే ఈ అబ్బాయి అలా చేసుండేవాడు కాదు కదా అన్న పాయింట్ రూల్స్ మార్చింది యష్మి అన్నప్పుడు ఈ నాగ్ సార్ కూడా యష్మిని వేసుకుంటాడు అనమాట. బాక్సెస్ కి ఇచ్చినప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళేసి బాల్స్ పగలగొట్టడం కరెక్టేనా, అసలు బాల్స్ అన్ని లోపలికి వేయలేదా అని యష్మి అన్నప్పుడు అసలు మీరెవరు డెసిషన్ తీసుకోవడానికి అన్నప్పుడు అందుకే సార్ సైలెంట్ గా ఉన్నాము అంటే అయితే ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉండు అని చెప్పేసి నాకు సార్ యష్మిని అంటాడు. అయిపోతే నెక్స్ట్ ఇంకా వేసుకుంటాడు. ఇప్పటి నుంచి అస్సలు సిస్సలైంది స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయిని లేపి బిగ్ బాస్ గేట్ ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా అంటే బిగ్ బాస్ ని తిట్టాను సార్ అంటాడు. ఏమన్నావు అని అంటే కొన్ని మిస్టేక్స్ చేశాను సార్, అన్ని గుర్తులేవు, నేను జస్ట్ నార్మల్ గా చేశాను, అంత ఎక్కువ అనలేదు సార్ అని చెప్తే అసలు నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ కి ఏమైనా పొంతనుందా అని చెప్పేసి నాకు సార్ అడుగుతాడు అనమాట. సో నా సైడ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి సార్, సారీ సార్ అని చెప్పేసి మోకాళ్ళ మీద పడిపోతాడు. ఇంకా నాకు సార్కి కోపం వచ్చేసి సరే అసలు నువ్వు ఏమేం చేసావు ఏంటనేది ఒక వీడియో రిలీజ్ చేస్తాను చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. బిగ్ బాస్ ఆల్రెడీ మీకు వార్నింగ్ ఇచ్చాడు, ఇంత వార్నింగ్ ఇచ్చిన టైంలో కూడా మీరు మారకుండా అన్ని మాటలు అంటున్నాడు. ఇది నిజంగా ఈ పాయింట్ గురించి మనం కూడా డిస్కస్ చేసుకోవాలి. అసలు మీకు అబ్బాయి చేసిన ఓవరాల్ ఆ వీక్ బిహేవియర్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తూ వాళ్ళకి మంచి ఫుడ్ పెడుతూ ఏసీ రూమ్ లో బండ పెడుతూ బ్లాంకెట్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి మంచి ఫేమ్, దాదాపు 100+ పీపుల్స్ ని బిగ్ బాస్ కి తీసుకొచ్చి వాళ్ళని హైప్ చేసి జనాలకి తెలిసేటట్టు చేసి వాళ్ళకి బయట ఆఫర్స్ వచ్చేలాగా చేసి చాలా మంది లైఫ్స్ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బు సంపాదించుకొని ఇల్లులు కొన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఫుల్ ఎగ్జాంపుల్ ఆదిరెడ్డి చూడండి, ఒకప్పుడు నార్మల్ పర్సన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా అయిపోయి ఫుల్ డబ్బులు సంపాదించుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా లైఫ్ సెటిల్ చేసుకున్నాడు. ఇలాంటి బిగ్ బాస్ అన్ని మాటలు అనడం అయితే చాలా దారుణం అనిపించింది. చీప్ బిహేవియర్ అబ్బాయిది అనిపించింది. చూడు గేమ్ ఏమేమంటున్నాడో ఒకసారి చెప్తా చూడండి. అసలు నాకు అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ కి అసలు గేమ్ క్లారిటీ ఉందా? అసలు వాళ్ళ పిల్లం కొట్టినప్పుడల్లా టాస్క్ మార్చేస్తున్నాడు. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్డ్ బిగ్ బాస్ అని ఫుల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తాడు. ఇవి కట్ చేస్తారేమో, నేను బయటకి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇవే మాట్లాడతాను, కట్ చేయబాకండి. అసలు నీకు ధమాకే ఉందా? మెంటల్ గాడు, నీకు అసలు బుద్ధి ఉందా? నీకు అసలు తెలివి ఉందా? మా చిన్న పిల్లని కూర్చోబెట్టినా కానీ నీట్ గా రైటింగ్ చేస్తుంది టాస్క్లు. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని అంటుంటాడు అనమాట. నిన్న పొద్దున్న నాకు ఛాన్స్ ఇవ్వకపోవడమే అప్పుడే అర్థమైంది. గుడ్ల టాస్క్ లో యాక్చువల్ గా టాస్క్ ముందు రోజు అయిపోయినప్పుడే మాకు డిక్లేర్ చేయాలి అని చెప్పేసి అడుగుతాడు. నా మొహాన్ని నాకే చూపించు, వేరే వాళ్ళ మొహంకి వాయిస్ వెయ్యొద్దు అని కూడా అంటాడు అనమాట. అసలు ఇంక ఎన్ని మాటలు అంటాడో లేదనమాట, ఆయనకే తెలీదు అసలు ఏమవుతుందిలే. అసలు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేసేస్తాడు. సండే మండేకి రావాల్సిన గేమ్స్ బై మిస్టేక్ ముందే వచ్చి ఆడిపిస్తున్నాడేమో తెలియట్లేదు, పేపర్స్ మార్చేసి పంపిస్తున్నాడేమో తెలియట్లేదు, స్క్రిప్ట్ ఏమి ఇస్తున్నాడేమో ఆయనకే తెలియట్లేదు అసలు. అంటే అక్కడ బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ బయాస్డ్ అని చెప్పేసి బయటకు వెళ్ళి సినిమా కూడా తీస్తాను నేనుకెళ్ళి. అసలు మామూలుగా అనలేదు. ఇంకా లాస్ట్ లో మీకు తెలియకపోతే రాయడము, టాస్క్లు పెట్టడం, నా కూతురుని అడుగు, నా కూతురు బాగా క్రియేటివ్ గా ఇస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట. ఒకటి కాదు రెండు కాదు, అసలు మామూలుగా కాదు అసలు. దానికి తోడు యష్మి ప్రేరణ కూర్చొని నవ్వుతుంటారు వాళ్ళ టీం వాళ్ళు కూడా. అంటే ఇది తప్పు ఇలా అనడం కూడా చెయ్యలేదు. మళ్ళీ ఏమంటాడు, నువ్వు
నేను ఇంకైతే ఆడను, నువ్వు నన్ను బయటికి పంపించేసుకున్న అవసరం లేదు, నేను వెళ్ళిపోతా, ఏం కాదు అని చెప్పేసి ఇట్లా లేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇవన్నీ చాలా క్రూయల్ అనిపించింది అనమాట నాకు. అసలు అబ్బాయి కామెడీ వేలో దీన్ని ట్రీట్ చేసి ఎంత కామెడీ అనుకున్నా అలాంటి మాటలు ఒక రియాలిటీ షోలో అనడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా నాగార్జున సార్ ఫైర్ అయిపోతాడు. నీ ఫేసే, నీ వాయిసే, నీ మొహం మీదే వేస్తున్నా, అన్ని లఫింగ్ మాటలు, మనిషి పుడుతున్నావా, సైకోన్ గాని లెక్కనున్నావు, సిగ్గుందా నీకు అసలు అంటాడనమాట. అబ్బాయి దిస్ ఈస్ బిగ్ బాస్ హౌస్, ది బిగ్ బాస్ విల్ రూల్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి పెద్దగా అడుగుతాడు అనమాట. అసలు బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, బిగ్ బాస్ పైన ఇలాంటి మాటలు అనడం అసలు అస్సలు ఎక్స్క్యూజ్ చేయాల్సిన విషయం కాదు. దిస్ ఈస్ మేజర్ మిస్టేక్ అని చెప్పేసి పెద్దగా నాకు సార్ సీరియస్ అయిపోతాడు. ఈ ఒక్కటి తప్ప నేనేం చెయ్యలేను సార్ అని చెప్పేసి మోకాళ్ళ మీద పడిపోతాడు అనమాట అబ్బాయి. ఇంకా అడుగుతాడు, మీ క్లాన్ చుట్టూ ఉండి నిలబడి నవ్వుతున్నారా, ఎంకరేజ్ గా మాట్లాడుతున్నావా, అసలు నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసిన చేష్టలకి ఏదైనా సంబంధం ఉందా, బిగ్ బాస్ కి మెంటల్ వచ్చిందా అని చెప్పేసి ఫుల్ సీరియస్ అయిపోతాడు అనమాట. ఇంకా డైరెక్ట్ గా రెడ్ కార్డ్ ఇచ్చేసి, అబ్బాయి దిస్ ఈస్ ఫైనల్, ఇది నేను చెప్తున్నా, నువ్వైతే బయటకు వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ ది హౌస్ అని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేసేసి, బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేపిచ్చేస్తాడు అనమాట. మిగతా హౌస్ మేట్స్ కి చెప్తున్నా, ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మర్యాద ఉండదని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కానీ అబ్బాయిని అయితే మాత్రం గెట్ అవుట్ అని చెప్పేసి రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటికి పంపించేయాలి అని చెప్పేసి చెప్తాడనమాట. గేట్స్ ఓపెన్ అయిపోతే వెంటనే అందరూ యష్మి, ప్రేరణ వాళ్ళు లేసి అడిగితే, యష్మి నేను ఓన్లీ అబ్బాయితో మాట్లాడుతున్నా, ఫస్ట్ యూ సిట్ డౌన్ అంటాడు అనమాట యష్మి భయపడిపోయి పక్కన కూర్చుంటది అనమాట. ఇంకా అబ్బాయి చెప్తాడు, సార్ ఇది నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది, నేను ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది సార్, ఇది నాకు లెసన్ లాంటిది సార్, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పేసి ఆ అబ్బాయి బాగా మోకాళ్ళ మీద మోకరిల్లి అయితే అడుగుతాడు. బట్ నాకు సారు నువ్వు క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి బిగ్ వర్డ్ అయితే యూజ్ చేసేస్తాడు నాకు సార్. ఎందుకంటే క్యాన్సర్ ని ఒక దగ్గర కట్ చేసినా అది వేరులాగా పాకుతుంది కదా, సో ఈయన్ని కట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే సీజన్స్ లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా ఇలా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. నిజంగా బిగ్ బాస్ నాగార్జున అంటాడు, నేనే బిగ్ బాస్ ని ఎంత ఇదిగా గౌరవిస్తానో నీకు తెలుసా అంటే, చూసాం మనం బిగ్ బాస్ కూడా నాగార్జున అంటాడు. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆ వాయిస్ కి అన్నమాట. ఎందుకంటే అంత ఇది మనకు కల్పిస్తున్నప్పుడు ఆ పర్సన్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని. నాగార్జున ఎన్నో సినిమాలు తీశాడు, పెద్ద హీరో, గొప్ప ఇండస్ట్రియల్ పర్సన్, అయినా సరే నాగార్జున అని బిగ్ బాస్ అనగానే ఎస్ బిగ్ బాస్ అని అంటాడు నాగార్జున. అట్లా అనమాట. ఇంకంతా అయిపోయినాక ఇంకా గెట్ అవుట్ అంటే వాటర్ తాగేసి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయాక అందరూ అక్కడ మాట్లాడుకొని ప్లీజ్ సారీ అని చెప్తే, సరే ఇంకా ఒక స్మాల్ చేంజెస్ ఇవ్వండి అని చెప్పి అందరు టీమ్మేట్స్ అడిగితే ఆ హౌస్ లో ఉన్న వాళ్ళ అందరూ చేరి తప్పు చేసావు, మళ్ళీ ఇక్కడ అబ్బాయి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినప్పుడు మిడ్ వీక్ లో వార్నింగ్ ఇచ్చినప్పుడు సోనియా వచ్చి సారీ చెప్పు అబ్బాయి అంటే, నేనేం అనలేదు, నేను ఎందుకు సారీ చెప్పాలా అన్నట్టు మాట్లాడాడు. అంటే అక్కడ కూడా అబ్బాయి రియలైజ్ అవ్వలేదు అనమాట తను ఏం తప్పు చేశాడా అని చెప్పేసి. తర్వాత అనలైజ్ చేసుకున్నప్పుడు తెలిసింది ఆయనకి తప్పు చేశాడు అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే. ఇంకా సోనియాని అందరినీ అడుగుతాడు, అందరూ ఒక ఛాన్స్ ఇవ్వండి మార్కుంటాడు ఇట్లా అన్నప్పుడు అందరు టీమ్మేట్స్ అందరు ఒపీనియన్ తీసుకొని తర్వాత ఆయన అయితే ఎక్స్క్యూజ్ చేసి ఇంట్లో పెట్టడం అయితే జరిగిందనమాట. వీళ్ళ డెసిషన్ అయితే ఫైనల్. ఇంకా టీమ్మేట్స్ అందరూ ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి, నబెల్ వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్ సారీ నన్ను క్షమించండి ప్లీజ్, ఇంకొకసారి తప్పైతే జరగదు అని చెప్పేసి అలా ఇలా మాట్లాడి అక్కడికైతే ఒప్పించుకొని ఓకే నా డెసిషన్ అయితే నిన్ను బయటకు పంపించాలనేది అని నాగార్జున సార్ అని అన్నప్పుడు ఇంకా వీళ్ళ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ అబ్బాయిని ఆ రోజు అయితే ఎలిమినేట్ చేయకుండా
ఎక్స్క్యూజ్ అంటే క్షమాపణ తోటి హౌస్ లో ఉంచడం అయితే జరిగిందనమాట. ఇంకా ఇప్పుడైతే నిఖిల్ దగ్గరకు వచ్చేసి లేపి, ఓకే నిఖిల్, ఈ వీక్ మొత్తంలో ఎవరైతే బాగా ఆడారు అన్నప్పుడు ఆ విష్ణుప్రియ, సీత అంటే అవతల వాళ్ళు ఎవరు కనిపించలేదా అంటే, సార్ మా టీం వాళ్ళు అనుకున్నాను అంటే, కాదు ఓవరాల్ గా అందరిలో కల్లా ఎవరు బాగా ఆడారు అంటే సీత బాగా ఆడింది అని చెప్తే, సరే సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి ఇచ్చావా అని చెప్పేసి అడిగితే ఇంకా నిఖిల్ సైలెంట్ కూర్చుంటాడు అనమాట. ఇంకా గర్ల్స్ అందరినీ పైకి లేపుతాడు, 5 మెంబర్స్ ని, సీత, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, సోనియా, యష్మి అందరినేసి మీరు ఎగ్ టాస్క్ అందరూ బాగా ఆడారా లేదా అంటే, నీ ఒపీనియన్ ప్రకారం మీరు ఎలా ఆడారు యష్మి అంటే, సార్ మేమందరం బాగా ఆడాము. ఇక విష్ణుప్రియ అంటే సామ వేద దామ ఉపాధ్యాయ అంటే ఉపాధ్యాయ కాదమ్మా ఉపాయ అని చెప్పేసి అక్కడ కొంచెం కామెడీ చేస్తాడు, అందరి చేత పలికిస్తాడు అనమాట. పృథ్వీ వీళ్ళ దగ్గర వాళ్ళకి అసలు రాదు అది చెప్పడం కూడా. అది చెప్పిన తర్వాత కామెడీ అయిపోయాక ఓకే అందరు గర్ల్స్ పర్ఫెక్ట్ గా ఆడారు, సూపర్ ఆడారు అంటే అసలు వాళ్ళు బాయ్స్ మీద పడిపోతున్నారు, ఎవరు కంప్లైంట్ చేసుకోకుండా ఒక్కొక్కరు అలిగేషన్స్ వేసుకోకుండా చాలా స్పోర్టివ్ గా గేమ్ సూపర్ ఆడారు. అందుకే బిగ్ బాస్ వాళ్ళకి 5 lakhs ఇంప్రూవ్ చేస్తున్నట్టు మనీ కూడా ఇచ్చి వాళ్ళని అయితే బాగా అప్రిషియేట్ చేశారనమాట. ఎవరిని హట్ చేయకుండా గేమ్ అయితే బాగా ఆడేది మా ఇది అని చెప్పేసి చేశారు. మనీ అయితే ఇంప్రూవ్ చేసే లోపల చాలా బాగా చేశాడనమాట. తర్వాత విష్ణుప్రియని అడుగుతారు, ఏంటి చెప్పాల్సింది ఏదైనా ఉందా అని చెప్పేసి, ఇట్లా దోశ వేసేది వచ్చింది కదా, అక్కడ విష్ణుప్రియదే నాకు ఎందుకు కొంచెం తప్పు అనిపించింది. అక్కడ మనీ ఉండడం వల్ల మనీ కంటే కొంచెం ఎక్కువ చేశాడు అనిపించింది, ఇది అది అని చెప్పేసి. సో ఇట్లా అనేసి ఇట్లా వేసింది అని చెప్పేసి అని ఫీల్ అవుతుంది అన్నమాట. ఇంకా ప్రేరణ వచ్చేసి నాకు చాలా హేట్ రేట్ తో ఆడింది అనిపించింది, నాతో పెట్టుకుంటే ఇలా అనిపిస్తుంది, దాన్ని విష్ణు ఇండైరెక్ట్ గా ఇలా అనడం నన్ను చిరాగ్గా ఉండడం అలా అనిపించింది అని చెప్పింది. కానీ ఎంత అన్నా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ లో మీకు ఎంత కోపం ఉన్నా ఎంత జరిగినా కానీ గేమ్ లో ఆడేటప్పుడు క్యారెక్టర్లెస్ అనే వర్డ్ వాడడం మాత్రం చాలా రాంగ్ అనమాట. ఇంకా నాకు సార్ కూడా దీన్నే హైలైట్ చేసేసి గట్టిగా అయితే అడుగుతాడు, నువ్వు ఎన్నైనా మాట్లాడు ఏమైనా చెయ్యి, క్యారెక్టర్ లెస్ అనడం అయితే చాలా తప్పు అని చెప్పేసి, సరే వీళ్ళ డిస్కషన్ ఎట్లా ఆపరు అని చెప్పేసి నాకు సార్ అయితే వీడియో ప్లే చేస్తారు. అక్కడ ఫస్ట్ ప్రేరణ ఇట్లా దోసపిండి తీసుకొని మనకు కావాలి అన్నట్టు అంటది, ఇప్పుడు ఫుడ్ కదా ఇవ్వు అని చెప్పేసి విష్ణు వాడులా మణికంఠ వచ్చేసి అంటాడనమాట. ఇంకా ఆ విషయంలో అంటే ఆల్రెడీ వీళ్ళకి క్యారీ అవుతుంది కదా కోపము, ఆ విషయంలో రియల్ గా మనమైనా సరే అలాగే బిహేవ్ చేస్తామన్నమాట. ఇక్కడ విష్ణుప్రియది కూడా తప్పనలేము, అట్లా అనేసి ప్రేరణది కూడా తప్పనిలే, మధ్యలో మణికంఠ ఉండడం వల్ల ఆ టీం ఈ టీం వేరు కాబట్టి అది కొంచెం ఎక్కువ అయిపోయింది, చిలికి చిలికి గోడ ఏమంటారు తుఫాన్ అయిపోయింది అన్నట్టు ఇలా అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయినప్పుడు ఇట్లా పెట్టినప్పుడు సీతని కాలుతో తంతది ప్రేరణ, అప్పుడు అంటది సీత నువ్వు కాలుతో తంతున్నావు కాలుతో కొడుతున్నావు అన్నప్పుడు ఇంకా వీళ్ళు టీం అమ్మాయి కాబట్టి విష్ణుప్రియ వెళ్ళి ఇట్లా గట్టిగా పట్టుకుంటది, ఎక్కడ గిచ్చినట్టు ఎక్కడేం అనలేదన్నమాట. రాక్షసి వచ్చేసింది ఇచ్చి అప్పుడు విష్ణుప్రియ కూడా అంటది నువ్వే కదా రాక్షసుదానా అని చెప్పేసి అనుకొని ఇచ్చి వే పోవే క్యారెక్టర్లెస్ అని అంటే అప్పుడు విష్ణుప్రియ అంటది నువ్వే క్యారెక్టర్లెస్ పెద్ద ప్రతీరు వస్తావి అని అసలు. ఇంకా ఇంకా నాగార్జున సార్ వేసుకుంటా, ఇందాక నువ్వు ఇంత చెప్పావు ఇక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటే నువ్వు అని చెప్తే అలా అటాక్ చేసింది అని అంటది ప్రేరణ, ఎక్కడ అటాక్ చేసింది తీసుకుంది ఆ అమ్మాయిని చెప్పేసి అంటదనమాట. ఇక్కడ టోటల్ గా అంటే ఆ వర్డ్ యూజ్ చేయడం అయితే ప్రేరణ అది ఖచ్చితంగా తప్పు అని నేను, కానీ ఆ తర్వాత పతిర్వత అనడం కూడా విష్ణుప్రియ తప్పే అనమాట. ఇంకా నాకు సార్ అడిగేస్తాడు పుణ్యశ్రీ పతిర్వత కాడికి వచ్చావు ఇంకా ఎన్ని రోజులు, నీకు చెప్పాను కదా ఆల్రెడీ గేమ్ ఇట్లా చెయ్యకూడదు, ఇట్లా లూజ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాను కదా అని చెప్పేసి అది డిస్కస్ చేస్తాడు. సో ఇదే అయిపోతుంది అనమాట, మాటలు వదలొద్దు అని చెప్పేసి. ఇంకప్పుడు మణికంఠ వీడియో కూడా రిలీజ్ చేస్తాడు అనమాట. భలే అనిపించింది అన్నిటికీ వీడియోస్ చేసేయడం, వాళ్ళని నోర్లు ముయించడం అయితే
పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎట్టా వినరు. ఇట్లా ఇట్లా అన్నప్పుడు నేను దోస్ చూడలేదని చెప్పి విష్ణుప్రియ జైల్లో వేసినట్టు వేయడం అన్నప్పుడు ఎక్కడన్నా దోస్ వేసారా మనీ అని అడుగుతాడు అనమాట. లేదు సార్ నేను చూడలేదు, నేను ఫేస్ చూస్తున్నా కానీ దోశ ఎట్లేసి చూడలేదని వీడు కూడా యాక్ట్ చేస్తాడు. అక్కడ వీడే దాన్ని పెద్దది చేశాడు, మళ్ళీ ఇక్కడ నాటకాలు వేస్తాడు అనమాట. ఇక్కడెక్కడ ప్రేరణ దోశ విషయంలో మాత్రం ఎక్కడ అంత ఫాస్ట్ గా అట్లా వేసినట్టు నాకు అనిపించలేదు అనమాట. సో అని చెప్తాడనమాట, ఎక్కువ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ గొడవలు అనేటివి పెద్ద అయిపోతున్నాయి అని చెప్పేసి అందరినీ లేపడుగుతాడు. నిఖిల్ నీకేమైనా తప్పు అనిపించిందా, పృథ్వీ నీకేం తప్పు అనిపించింది అంటే, లేదు సార్ వీళ్ళు చెప్పడం వల్ల మేమందరం మాట్లాడాల్సి వచ్చింది, సో అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళ ముగ్గురే ఉన్నారు, మాకు తెలియదు అంటే, ఓకే సార్ నాదే తప్పు, నేనే సరిగా చూడలేదు, ఫుడ్ విషయం కదా కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసి నేను అలా అన్నాను అని చెప్పేసి మణికంఠ అంటాడు. ఏమి మొత్తానికైతే గొడవ అయితే జరిగిపోయింది, ఓకే ఇప్పుడైతే అందరికి క్లారిటీ వచ్చేసింది అనమాట. తర్వాత నాగార్జున సార్ వచ్చేసి వేరే టాపిక్ ని ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళకి గొడవలు ఉన్నాయి కదా ప్రేరణకి విష్ణుప్రియకి, ఇంకా అదంతా కూల్ చేయడానికి స్టోర్ రూమ్ లో ఒక 5 గుడ్లు బాయిల్ చేసిన గుడ్లు తెప్పించి ఒక్కసారిగా గుడ్లన్నీ తినిపించాలి. ప్రేరణ విష్ణుప్రియకి గుడ్డు తినిపించాలి అని చెప్పేసి పెడితే ఇంకా పెట్టిస్తాడనమాట. విష్ణుప్రియ ఒక గుడ్డు తినగానే సార్ మళ్ళీ తింటే సర్లే అమ్మ మళ్ళీ తిను అని చెప్తారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ పృథ్వీని లేపుతాడు. పృథ్వీ ఫుల్ అగ్రెసివ్, అసలు గుడ్డులు టాస్క్ అని అక్కడ కానీ ఇసురు కొడితే అందరూ ఎగిరి పడిపోతున్నాయి. ఆ మాటలు ఇట్లా ఫుల్ అగ్రెసివ్ అయిపోతుంటే, నువ్వు మధ్యలో ఓట్స్ యూజ్ చేసేస్తున్నావు, కంట్రోల్ అవ్వట్లేదు, నీ యాంగర్ అస్సలు చేంజ్ అవ్వట్లేదు అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి సార్ సారీ సార్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా మరి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, ఓట్స్ మాత్రం అలా యూజ్ చేయొద్దు అని చెప్పేసి కూల్ గానే చెప్తాడు. సరే అని చెప్పేసి నా మణికంఠని కన్ఫ్యూజన్ రూమ్ లోకి పిలుస్తాడు అనమాట. మణికంఠకి ఇది ఒక్కటి తక్కువ, అసలు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అనేస్తాడు. ఇది పడిపోయింది అసలు. ఇంకా చెప్తున్నాడు, ఇంటెన్షన్ చెప్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నా ఇంటెన్షన్ ఏంటో నీకు చూపిస్తా అని చెప్తే, సరే నీకు ఒక వీడియో చూపిస్తా అని చెప్పి మణికంఠ యష్మిని ఇట్లా హక్ చేసుకుంటాడు ఒకసారి, ఓకే వదిలే అంటది. సరే రెండోసారి వెళ్తే నామినేషన్స్ గా చూడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి హక్ చేసుకుంటాడు. చెప్తాడు, సారీ నాన్న ప్లీజ్ నన్ను వద్దులే అంటే, నీకు కాఫీ కావాలా వద్దు కదా అని చెప్తే, నువ్వెంత చేసినా సరే నేను నామినేషన్ వేస్తానే ఉంటాం ప్రతి వీక్ అంటే, అసలు నాకు కాఫీ వద్దు ఏం వద్దు, నా కాఫీ కూడా నువ్వే తాగని చెప్పి చెప్తుందన్న. నాకు అవ్వట్లేదు బిగ్ బాస్, నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, చెప్పినా వినట్లేదు అని చెప్పేసి యష్మి బిగ్ బాస్ కి చెప్పుకుంటది. నిజంగానే ఉంటది, ప్రతిసారి నచ్చని వాళ్ళు వచ్చేసి ఇలా తాకితే టచ్ చేస్తే వినదనమాట. ఇంకా అమ్మాయి వెళ్ళేసి పృథ్వీకి చెప్తుంది, నాకు నాట్ కంఫర్టబుల్ అని చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది అనమాట. ఆ వీడియో చూపిస్తే వాడు చచ్చిపోయినంత పని అయింది అనమాట మణికంఠకి. ఇంకా సారీ అని చెప్పేస్తే ఇంకా నాగార్జున వార్నింగ్ ఇస్తాడు, ఆడపిల్ల ఇబ్బంది పడితే మాత్రం నువ్వు బయటకు వెళ్ళిపోతావు హౌస్ నుంచి, చాలా మందికి చెప్పుకోవాల్సి వచ్చింది, ఇంకా చాలా మందికి చెప్పింది, ఆ వీడియోస్ అన్ని చూపిస్తే నువ్వు అరిచి చచ్చిపోతావు, అందుకే చూపించట్లేదు, నువ్వు ఇక్కడ వచ్చింది గేమ్ కోసము, గేమ్ మాత్రమే ఆడు, ఇంటెన్షన్ ని పదే అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇస్తాడు. చెప్తాడనమాట. యష్మి విషయంలోనే కాదు చాలా మందితో ఇది రిపీట్ అవుతుంది, ఇంకోసారి ఎక్స్క్యూజ్ చేయనంటే ఐ నెవర్ రిపీట్ సార్ అని చెప్పి, ఇంకా నా బౌండరీస్ అనేటి నేను నేర్చుకోవాలి సార్, సారీ సార్ అంటే కొత్తగా ఇంతమంది పరిచయం అయ్యి క్లోజ్ అయ్యే లోపల నేను ఈ ఎమోషన్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేసి నేను ఇది చేసేస్తున్నాను సార్ ఇదే అంటాడు. నేను స్పేస్ కూడా తనకి ఇవ్వలేదు నామినేట్ చేసి, మేబీ నేనే స్పేస్ కోరుకునే పర్సన్ అయ్యండి, తనకి స్పేస్ ఇవ్వకుండా నేను వెళ్ళి అలా చేయడం నచ్చకపోయి ఉండొచ్చు, ఓకే సారీ సార్ నా వల్ల సారీ జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్ అని చెప్పేసి సారీ చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతాడు. సో ఇంకా అందరు గుడ్లు అయితే పగల కొట్టేస్తాడు అనమాట. బాగా ఆడట్లేదు, డూయట్ బాగా ఆడండి బాగా చెయ్యండి అని చెప్పేసి అందరు గుడ్లు పగల కొట్టేసి అయిపోతాడు అనమాట. సో ఇంకా నిఖిల్ని లేసి
నా నిఖిల్ని లేపి వరుసగా చీఫ్ అవుతున్నావు అంటే నిఖిల్ అంటాడు ప్రెజర్ ఎక్కువ అవుతుంది అంటే సరే నీ హ్యాట్రిక్ ని ఎవరు బద్దలు కొట్టే వాళ్ళు వస్తారో చూద్దాం నెక్స్ట్ వీక్ అని చెప్పి అందరికి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. ఈ రోజు ఎపిసోడ్ లో ఇదైతే జరిగింది. నాగ్ సార్ నుంచి ఫైర్ మనం చూసాం. ఎపిసోడ్ అయితే చాలా కలర్ఫుల్ అనిపించింది. కన్ను ఆర్పకుండా చూసే అంత లాగా జరిగింది అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. సో ఈ ఓవరాల్ రివ్యూ మీకేమనిపించిందో, నేను కరెక్ట్ గా చెప్పానా లేదా, మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, నాగ్ సార్ అబ్బాయిని తిట్టడం, రెడ్ కార్డ్ చూపించడం ఇవన్నీ కరెక్టా కాదా, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంతవరకు బాయ్.